రామీను సొర్ర చేపల కళ్యాణం, పీత బొంబిడాయికేమో ఆరాటం. ఓ ఓ ఏ కళ్యాణమే కళ్యాణం, వైభోగమే వైభోగం, కళ్యాణమే కళ్యాణం, వైభోగమే వైభోగం. పెళ్ళికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పెళ్ళంతా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా సూపర్. పెళ్లివారమండి, మేము పెళ్ళికొచ్చినామండి. మగ పెళ్లివారమండి, మేము పెళ్ళికొచ్చినామండి. ఊరంతా సంబరాలతో ఎంతో ఆనందంగా జరిగే పండగ పెళ్లివారమండి. ఈ పక్కన పడ్డాది చూడవే పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది చూడవే పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. బావగారు వచ్చేటి వేళ, మరుమల్లెలు తెచ్చేటి వేళ. రిసెప్షన్ మొదలైందో 1 2 3 4 అనబడుతుంది. మొత్తం అందరూ స్పీడ్గా వచ్చేసారు. రిసెప్షన్లోనైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు అందరూ సెల్ఫీ వీడియోలు, ఫొటోస్, వీడియోస్ వాళ్ళ సొంత ఫోనుల్లోనే, బయట వాళ్ళ ఫోనుల్లోని, అందరి ఫోనుల్లోని, ముఖ్యంగా నా ఫోన్లో తెలుసు కదండి. నేను ముందే పెళ్ళి అంటే మొత్తం వీడియో అంతా చిత్రీకరించేస్తాను మన ఫోన్లోని, అందరి ఫోన్లోని తీసుకొని చుట్టాలందరూ చాలా ఆనందంగా వాళ్ళ పెళ్లి రోజు గుర్తు తెచ్చుకొని మేము కూడా ఇలా చేసుకున్నాం అని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకొని అందరూ కూడా మంచి వీడియోస్ తీసుకొని మంచి ఫొటోస్ తీసుకొని అందరూ చాలా ఆనందంగా కొత్త జంటను అయితే ఆశీర్వదిస్తూ మీరు చాలా హ్యాపీగా ఉండాలి, మీ జీవితం చాలా చాలా హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తూ ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా రిసెప్షన్ అయితే మెల్లిమెల్లిగా స్పీడ్గా జరిగింది. నేను మా పెద్దోడు, మా చిన్నోడు, మా వైఫ్ నలుగురు వచ్చామండి. చుట్టాలందరూ కలిసారండి. చాలా ఆనందంగా మాట్లాడుకున్నామండి. ఈ అసలే వాట్సాప్ వీడియో కాల్ డేసెస్ కదండి. పెళ్లి కార్డు కూడా వాట్సాప్లో పెట్టేస్తాను రండి. మరి ఏం చేస్తాం. కాకపోతే మరి అందరూ బిజీ అయిపోవడం వల్ల ఏంటంటే సెలవులు అయ్యి దొరక్క పెళ్ళికి కొంతమంది వచ్చి కొంతమంది రాక అయిపోతుంది. మరి ఎప్పుడోసారి కలవడం వల్ల ఏంటంటే ఆనందం భలేగా ఉంటుందండి. మరి అయితే ఇప్పుడు దాకా రిసెప్షన్ వీడియో అయ్యిందండి. మరి పెళ్లి వీడియో కూడా చూడండి. చూడకుండా ఉంటారైతే లాస్ట్ వరకు చూడండి, భలేగా ఉంటుంది. మన పనికి కొత్త జంట రాక. సుమూర్తో జీలకర్ర బెల్లం అనేది కలయిక అద్భుతంగా ఉంటుంది. ఆ రెండు కలిసి ఒక్కసారి కనుక కలిపిన ఎడల విడిపోని బంధంలో ఏర్పడతాయి. అలాగే ఈ నవజంట కూడా జీవితాంతం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ముత్తైదువులు ఆశీర్వచనాలు. ఎన్నెన్నో జన్మల బంధం నీది,
పెళ్లి పూర్తయిపోయింది కదండీ! ఇంక గిఫ్ట్‌ల టైం అండి. అదే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మేనత్తలకి, అత్తలకి, పిన్నమ్మలకి, చెల్లెళ్ళకి, అక్కలకి అందరికి గిఫ్ట్‌లండి. చీర, పూలు, బొట్టు, కాటుక అవన్నీ ఇస్తుంటారు. మరి ఈళ్ళందరూ ఊరుకుంటారా? మనం తీసుకున్న అమ్మలక్కలందరూ ఊరుకుంటారండి. ఓ దగ్గర ఎట్టుకొని, "అబ్బా! నీ చీర అంచు భలేగుంది. నా చీర అంచు భలేగుంది. అబ్బా! నీకు మంచి చీర ఇచ్చినారు. నాకైతే ఈ పసుపు చీర ఇచ్చినారని" ఇలా అందరూ సంబరపడిపోయి భలేగుంటదండి. ఆ చీరలు గిఫ్ట్‌లు తీసుకున్నంత సేపు అందరిలో సంతోషమేనండి బాబోయ్! అరే! పెళ్లి తంతు పూర్తయింది అనబడదుకి పంతులు గారు ఒక కొత్త గేమ్ చెప్పారు. ఒక కుండ, 3 ఉంగరాలు, రింగులో ఫింగర్ అట గిరగిర 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 తిప్పి ఉంగరాలు అందులో వేసి ఎవరు ముందు తీస్తారో వాళ్ళే విజేతలు. 2 ఉంగరాలు తీసినోళ్ళు ఫస్ట్ విజేతలు. ఒక ఉంగరం తీసిన వాళ్ళు తర్వాత విజేతలు. అబ్బా! ఈ గేమ్ అయితే సూపర్‌గా ఉంటదండి. పెళ్ళైన ప్రతి ఒక్కరు ఆడుతారు. మరి ఈ గేమ్ చూస్తున్నప్పుడు మన పెళ్ళిల్లో మనం ఆడిన గేమ్ అయితే గుర్తుకొస్తది. అబ్బా! ఎంత బావుంటదంటే చుట్టూ జనాలతోని ఈ గేమ్ అయితే మామూలుగా కాదండి. చాలా అద్భుతంగా ఇప్పుడు నుండే పోటీ పడ్డం పంతులు గారు నేర్పించారు. అబ్బా! పెళ్ళికొడుకు 2 సార్లు, పెళ్ళికూతురు 3 సార్లు. అబ్బా! ఎలాగుంటదంటే పోటీల మీద పోటీ. ఒక్కొక్కసారి కుండ ఇరిగిపోద్దని భయమేస్తుంటది. కానీ ఆ కుండ గట్టి కుండలు తెచ్చుకోవాలి. లేపోతే కుండలు కూడా పగిలిపోతాయి. మరి ఈళ్ళు తిప్పుడు తిప్పుడుకి సూపర్ గేమ్. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభావని నంబతో రక్షణార్థ నమోస్తుదే. అరుంధతి భార్య కష్టపతి సప్తఋషి ఉన్నారు. అందులో ఒకడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు మొత్తం వీడియో మొత్తం అందుకే ఎప్పటికీ కూడా మనకి కనిపించబోయినా వాళ్ళ తాలూకు ఏడే అడుగులు, మూడే ముళ్ళు మొత్తం కలిసి 100 ఏళ్ళు పెళ్ళైతే భలే సరదాగా భలేగండి. ఎంత సరదాగా అంటే అంత సరదాగా చుట్టాల మధ్యలో అయిపోయింది. ఇంక హమ్మయ్య! పెళ్లి అయిపోయిందిరా బాబు అనుకోకూడదుకి అసలు రచ్చరంబోలు ఇప్పుడే మొదలైందండి. ఇంకిప్పుడు ఫోటోలు, వీడియోలతోని సొంత ఫోన్లు తెచ్చుకొని మన చుట్టాలైతే మామూలుగా కాదు రచ్చ రంబోలో చేశారు. ఫోటోగ్రాఫర్‌కైతే బాబు నాకు టైం అయిపోయిందిరా బాబు అని ఫోటోగ్రాఫర్ అన్నా లేదు 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 వీడియోలు తీయవలసిందే అన్నారు. అయినా చాలా సంతోషంగా జరిగిందండి. ఇలాంటి పెళ్లి వీడియోలు అవి షూట్ చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీలైతే మీ చుట్టుపక్కల పెళ్ళిళ్ళు, పేరంటకాలు అయితే ఒక ఫోన్ కొట్టండి. అర్థమైందా? చిన్న కాకితో కబురెడితే కోకిల్లాగా వచ్చేసి వీడియోలు చేసేస్తుంటాను. మరి ఉంటానండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.